ఆహూతులైన మీడియా మిత్రులకు పాత్రికేయులకు కొత్తగా ఉన్నది సినిమా పక్షాన హార్దిక స్వాగతాంజలి. ఈ కొత్తగా ఉన్నది నిర్మాతల్లో నేను ఒకరిని. నా పేరు పేర్ల ప్రభాకర్. ఈ సినిమా నేను కొంచెం వయసులో పెద్దవాడినైనా ఈ ఇండస్ట్రీ కొత్తవాడిని, మరీ ముఖ్యంగా ఈ నిర్మాణ రంగానికి మరీ కొత్తవాడిని. అలాగే మా దర్శకులు శ్రీ గుండెటి సతీష్ కుమార్ గారు కొత్తవారు, మా హీరో సమర్ వారు కొత్తవారే, హీరోయిన్లో ఒకరైన కిమాయ, అందరూ కొత్తవాళ్ళు. అందుకే మా సినిమా పేరు కొత్తగా ఉన్నది అని పెట్టాం. మీరు కొత్త వాళ్ళై ఉండి కొత్త దర్శకునితో కొత్త ఆర్టిస్టులతో సినిమా చేయడానికి మీకేం తిక్కా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమే, నాకు కూడా పవన్ కళ్యాణ్కి మళ్ళీ కొంచెం తిక్కే ఉందో ఏమో, కానీ ఆ తిక్కకు లెక్కుంది. అదేంటంటే మా సినిమా కథనం కూడా కొత్తగా ఉన్నది. కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకము ఉంది. ఈ సినిమా దర్శకులు సతీష్ కుమార్ గారు కొత్త వాళ్ళైనా కోడి రామకృష్ణ గారి దగ్గర, పినిశెట్టి రవిరాజా దగ్గర, అమ్మ రాజశేఖర్ దగ్గర వివిధ శాఖల్లో వివిధ క్యాడర్లో పనిచేసి దర్శకత్వ బాధ్యతలు ఎంతో మెలకువలు నేర్చుకున్నారు. తర్వాత ఒక 50 ఎపిసోడ్స్ పుట్టపర్తి సాయిబాబా గారివి డైరెక్ట్ చేశారు. బేసికల్గా నేను చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ని, డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేశాను. ఆల్ ఇండియా రేడియోలో హై గ్రేడ్ ఆర్టిస్ట్ని, దూరదర్శన్లో హై గ్రేడ్ ఆర్టిస్ట్ని. చిన్న సినిమాలలో క్యారెక్టర్సు, టీవీలో రంగస్థలంలో చేస్తూ వచ్చాను. ఆ టైంలో ఒక మంచి సినిమా కథని దర్శకులు నాకు వినిపించారు. వారి ఆ శైలి చూస్తే ఈ లోకంలో, ముఖ్యంగా ఈ సినిమాయ లోకంలో దర్శకులు చాలామంది ఒక మసిబూసి మారేడికాయ చేసి ప్రొడ్యూసర్కి వినిపిస్తుంటారు, అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కానీ ఆయన వీక్నెస్ ఏంటంటే అది ఏది చేయలేకపోయాడు. ఆ చేయలేకపోయిన ఆయన వీక్నెస్ని నేను స్ట్రెంత్గా భావించి ఈయన హిజ్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అనే నమ్మకంతో ఈ సినిమా మొదలుపెట్టడం జరిగింది. నా ఆశయాన్ని వమ్ము చేయకుండా నా ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా చక్కగా ఈ సినిమాను రూపొందించారు. ఫస్ట్ కాపీ వచ్చింది, మొన్న ఆడియో లాంచ్ చేశాము. దిగ్దర్శకులు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు చేతుల మీదుగా ఆడియో లాంచ్ చేశాము. దానికి మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ సమయంలో నిన్ననే జగ్త్యాల లోపల ఆడియో రెస్పాన్స్ను చూసి వాళ్ళు ప్లాటినం డిస్క్ సెలబ్రేషన్స్ లాగా మమ్మల్ని అందరినీ పిలిచి అక్కడ స్టేజ్ పైన గౌరవించడం జరిగింది. ఇదంతా చూస్తుంటే మా సినిమా పైన మంచి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తున్నాము. దీనికి మీ సహకారం మాకు కావాలి, ఎందుకంటే మేము కొత్త వాళ్ళం కాబట్టి. మా సినిమా ప్రమోషన్ గురించి మీ సహకారాన్ని అర్థిస్తూ మా ఈ చిన్నారి బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాం. మేము సినిమా అప్పుడు ఎంత కష్టపడ్డామో అది ఆ భగవంతుడికి తెలుసు. నా మటుకు నేనైతే ప్రీ ప్రొడక్షన్ ఒక ప్రసవ వేదన అనుభవించి, ప్రొడక్షన్ టైంలో ఇంకొక వేదన అనుభవించి, మరి పోస్ట్ ప్రొడక్షన్లో ఇంకో వేదన అనుభవించి 3 పండంటి బిడ్డలను కన్నంత కష్టాన్ని అనుభవించాము. ఇప్పుడు ఫలితాన్ని కూడా రుచి చూస్తే మా కష్టాన్ని మర్చిపోతాము. మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటున్నామండి. కొత్తగా ఉన్నది మూవీ ఉన్నది అనే మూవీని నేను డైరెక్షన్ చేయడం జరిగింది. ఇది
మొన్న జూన్ 4 జూన్ 4న ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. అన్ని ఏరియాల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. దీనికి ముఖ్య భూమిక పోషించిన వంశీ గారు, మ్యూజిక్ చేసిన వంశీ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈరోజు ఆయన లేరు. ఈ సక్సెస్ మీట్లో ఆయన నేనందుకు కొంచెం ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే చెన్నైలో వేరే మూవీ రీ రికార్డింగ్లో ఉన్నారు. ఫస్ట్ నుంచి నేను ఈ కథ అనుకున్నప్పటి నుంచి కంటెంట్ కొత్తగా ఉండాలి, కొత్త వాళ్ళతో చేస్తున్నాం అనుకున్నప్పుడు సాంగ్స్ కూడా సౌండ్ కానీ సాహిత్యం కానీ ఉన్న దాంట్లో కొత్తగా చేయాలి అనుకొని మ్యూజిక్ డైరెక్టర్ వంశీని పక్కన కూర్చోబెట్టుకుని కొన్ని రోజులు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క ట్యూన్కి ఒక 6 నుంచి 8 వేరియేషన్స్ తీసుకుని ఒక ట్యూన్ ఫైనల్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక 2 సాంగ్స్ కొత్తగా ట్రై చేసాము. వాటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎవరైనా ఇప్పటివరకు ఆడియో రిలీజ్ నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఆ 2 సాంగ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒకటి బుర్రకథని ఒక డిఫరెంట్ యాంగిల్లో ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఒక మంచి కంపోజ్ చేసి బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ సాంగ్ చాలా పబ్లిష్ అయింది. అండ్ ఇంకొకటి 3 జనరేషన్లో ఒక సాంగ్ ఎక్స్పెరిమెంట్ చేసాము, అది కూడా చాలా బాగా రీచ్ అవుతుంది. ఈ 2 సాంగ్స్తో పాటు ఇంకా 4 సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. దీని అంతటికి వంశీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఎంత టార్చర్ ఎంత చేసినా మాకు అతను పేషెన్స్తో మంచి ట్యూన్స్ ఇచ్చాడు. ఇలాగే మా ఆడియో రిలీజ్కి వచ్చిన ఆ రోజు దర్శకరత్న దాసరి గారికి మా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మరొకసారి ఇంకా సినిమా కథ గురించి చెప్పుకుంటే ఇప్పుడు నిన్న యూత్ ఎలా ఉంటున్నారు అంటే ప్రేమించిన తర్వాత పెళ్ళికి ముందు ఆ చిన్న ఒక లేయర్ ఉంటుంది. దాంట్లో చిన్న చిన్న కొత్త వారితో పరిచయాలు కావాలి, కొత్త వారితో ఉండాలి, ఒక కొత్త ఆలోచనతో చేయాలనుకున్న ఒక లవర్స్ మధ్యన ఆ ఆలోచనలు కానీ, ఆ అనుభూతి కానీ, ఆనందాలు కానీ వాటిని చిన్న లేయర్ ఆ కంటెంట్ తీసుకొని ఈ కథను తయారు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే సమర్ అనే అతను హీరో, కిమయ, అక్షిత ఇద్దరు హీరోయిన్లు. అక్షిత లేదు, తను యూఎస్లో ఉండడం వల్ల రాలేకపోయింది. వాళ్ళు కొత్త వారైనప్పుడు చాలా బాగా చేశారు. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే మీ ముందుకు రావాలనుకుంటున్నాము. దీని అందరికీ మమ్మల్ని ఇంత కొంచెం మీడియా మిత్రులకి మేము అందరూ కోరుకుంటారు, మేము కూడా కోరుకునేది ఏంటంటే అందరికీ నమస్కారం. నా పేరు సమర్ తౌట. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే మా పేర్లా ప్రభాకర్ సార్ని నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. తర్వాత మా డైరెక్టర్ సార్ని. అంటే నాకు అప్పుడు మూవీ చేసేటప్పుడు నాకు అంత కాన్ఫిడెన్స్ లేకుండే. నేను ఆడిషన్ ఇచ్చాను, అంతా కాన్ఫిడెన్స్ లేకుండే. కానీ సతీష్ సార్ నాతో మళ్ళా చేపించి ఫైనలైజ్ ఒక 3-4 డేస్ తర్వాత ఫైనల్ అయిందని చెప్పారు. సో దానికోసం పెద్ద థ్యాంక్స్ టు సతీష్ సార్. అండ్ మీకు అందరికి తెలుసు మేము 4th జూన్కి ఆడియో లాంచ్ చేసాం. ఆడియో ఫస్ట్ వీక్లోనే ఆడియోకి చాలా మంచి మార్కెట్ వచ్చింది, క్రేజ్ ఉంది. ఆడియో సూపర్ హిట్ ఉంది. సో మీరు ఈ ఫిల్మ్ని కూడా సూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే నా హీరోయిన్స్, ఇద్దరు హీరోయిన్స్, బ్యూటిఫుల్, 2 గార్జియస్ బ్యూటీస్, divas of the film, helped me a lot. And music director Vamsi Vamsi, he's like one of my friend only. He did very good job. Music chala baga ichindu. Thank you so much Vamsi. And yeah, and audience, please do watch our music on YouTube and please share them all. And మీరు మూవీని కూడా చాలా బాగా రెస్పాన్స్ ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రెడీ అందరికీ నమస్కారం. నాకు తెలుగు సరిగా రాదు, అందుకని ఇంగ్లీష్లో చెప్తున్నా. దిస్ ఫిల్మ్ ఇస్ అ వెరీ న్యూ ఏజ్ సినిమా. It's very youthful. The audio is super hit. Thanks to Vamsi sir, he is not here. He has done a superb job. And about shooting the film, I actually remembered my college days, teen days. It's a very youthful film. It's very nice. It's a different story. It has a very strong, beautiful story to it. And I think we have done a platinum function yesterday, and this is the press meet after the audio is a hit. So please
check the audio more and share it more. The more you check it, the more you share it, the more it will be better. And we'll come with the film soon, and hopefully it will be nice for you all. Thank you. Yeah. ఇంకా మీ షూటింగ్ థ్యాంక్ యూ